అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ఇవాళ నేను నా పర్సనల్ ఫేవరెట్ అయిన ఒక రెసిపీని మీతో షేర్ చేయబోతున్నాను. ఇది పావ్ బాజీ. చిన్నప్పుడు నేను ఎట్లా పావ్ బాజీని ఎంత ఇష్టపడి తిన్నానో ఇప్పుడు కూడా అంత ఇష్టం నాకు పావ్ బాజీ అంటే. అందుకనే ఇవాళ నేను మీకు పావ్ బాజీ రెసిపీని చూపించబోతున్నాను. అది మామూలు స్టైల్ కాదండి, మంచి స్ట్రీట్ స్టైల్ పావ్ బాజీ. సో రండి ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. పావ్ బాజీకి బాజీ తయారు చేసుకోవడం కోసం ముందుగా నేను ఒక ప్రెషర్ కుక్కర్లో 3 బంగాళదుంపల్ని శుభ్రంగా కడిగి స్కిన్ తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. వీటితో పాటు తరిగిన 3 మీడియం సైజ్ క్యారెట్లు, 1 కప్ పచ్చి బఠానీలు చిన్న ముక్కలుగా తరిగి ఒక చిన్న కాలీఫ్లవర్ కూడా వేస్తున్నాను. ఇందులో 1 టీ స్పూన్ అంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కాశ్మీరీ ఎండుకారం కూడా వేస్తున్నాను. ఇదంతా ఒక్కసారి బాగా కలిపిన తర్వాత 2 కప్పుల నీళ్లు పోయాలి. కుక్కర్కి ఒక మూత పెట్టి పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ కూరగాయలన్నీ 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. ఆ తర్వాత వీటన్నిటిని ఒక మ్యాషర్తో కాస్త మెత్తగా అయ్యేట్టు మ్యాష్ చేయాలి. ఇలా మ్యాష్ చేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక వెడల్పాంటి తవాలో నేను 100 గ్రాముల పచ్చి వెన్నని వేస్తున్నాను. పావ్ బాజీ మసాలా టేస్టీగా స్ట్రీట్ స్టైల్లో రావాలంటే ఈ మాత్రం వెన్న వాడాలి. అప్పుడే కర్రీ కరెక్ట్ టెక్స్చర్లో ఉంటుంది. నెక్స్ట్ ఇందులో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించాలి. ఇప్పుడు చిన్నగా తరిగిన 3 పెద్ద ఉల్లిపాయలు వేసి వేయించాలి. పొయ్యి హై ఫ్లేమ్లో పెట్టి వేయిస్తే బాగుంటుంది. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారిన తర్వాత చిన్నగా తరిగిన 3 పచ్చిమిరపకాయలని కూడా వేస్తున్నాను. ఆ తర్వాత 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 2-3 నిమిషాలు వేయించాలి. నెక్స్ట్ నేను చిన్నగా తరిగిన 5 మీడియం సైజ్ టొమాటోల్ని వేస్తున్నాను. ఇప్పుడు 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కాశ్మీరీ ఎండుకారం, 4 టీ స్పూన్ల పావ్ బాజీ మసాలా పొడి వేసి అంత బాగా కలపాలి. మీరు చేసే కూర క్వాంటిటీకి తగ్గట్టు ఈ పొడులన్నింటినీ అడ్జస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ నేను చిన్నగా తరిగిన ఒక పెద్ద క్యాప్సికమ్ని వేస్తున్నాను. ఇదంతా 2-3 నిమిషాలు వేయించాలి. ఆ తర్వాత ఉడికించి మ్యాష్ చేసిన కూరగాయల మిశ్రమాన్ని ఇందులో వేసి బాగా కలపాలి. ఇందులో నేను 1/2 కప్ నీళ్లు పోస్తున్నాను. మసాలా బాగా తయారైంది కాబట్టి ఇంకొకసారి ఈ మొత్తాన్ని మ్యాష్ చేస్తున్నాను. ఇప్పుడు ఇంకొక 5 నిమిషాల కూరని కుక్ చేయాలి. ఈ పాయింట్లో రుచి చూసి కావాలంటే ఉప్పు కారాలు యాడ్ చేసుకోవచ్చు. అంతే, పావ్ బాజీ మసాలా తయారైనట్టే. మీకు ఈ కూర మరీ గట్టిగా ఉంది అనిపిస్తే కొద్దిగా వేడి నీళ్లు పోసి కలుపుకోవచ్చు. బయట అయితే ఈ పావ్ బాజీ కూరలో రెడ్ ఫుడ్ కలర్ వేస్తారు కాబట్టి చాలా బ్రైట్గా కనిపిస్తుంది. మనం ఇంట్లో అలాంటివి ఏం లేకుండా చేస్తున్నాం కాబట్టి అవేం అవసరం లేదు. ఈ కర్రీని పక్కన పెడుతున్నాను. ఇప్పుడు ఒక పెనం మీద వెన్న రాసి పైన సగానికి కట్ చేసిన పావ్ బన్స్ని పెట్టి కాల్చాలి. వీటికి పైన కూడా వెన్న రాస్తున్నాను. ఇవి ఒకవైపు బాగా వేగిన తర్వాత రెండో వైపుకి తిప్పి కాల్చాలి. అంతే, పావ్ బాజీ తయారైనట్టే. దీన్ని వెంటనే వేడిగా సర్వ్ చేసుకుంటే టేస్ట్ని బాగా ఎంజాయ్ చేస్తారు. పావ్ బన్స్ని బాజీతో పాటు ఇలా చిన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొత్తిమీర, నిమ్మకాయ కూడా సైడ్లో వేసి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది.
ఆ బటర్, ఆ కర్రీ, ఆ పావ్ బన్స్ చూస్తుంటేనే నాకు నోరు ఊరిపోతుంది, వెంటనే తినేయాలనిపిస్తుంది. అయితే ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే మీకు ఈ పావ్ బన్స్ రెడీమేడ్గా సూపర్ మార్కెట్ స్టోర్స్లో దొరుకుతాయి. దాంట్లో పావ్ బన్స్ అని రాసి ఉంటుంది. సో అలాంటి బన్స్ మీరు ఫ్రెష్గా కొనుక్కొని చేసుకుంటే బాగుంటుంది. బై మిస్టేక్ మీరు స్వీట్ బన్స్ కొంటే అది స్వీట్గా ఉంటుంది, టేస్ట్ బాగోదన్నమాట. సో ఎప్పుడు మీరు కొనేటప్పుడు స్పెసిఫిక్గా పావ్ బన్స్ అని చూసి కొనండి. అప్పటికప్పుడు మీరు ఫ్రెష్గా కొనుక్కొని ఇది చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసుకోండి.